అండి, నేను అరుణానందమని బయటకు వెళ్దాం. ఆల్రెడీ డ్యూటీలే ఉన్నాయి పక్షులన్నీ. అక్కడ అవి ఉన్నాయి చిటిపిట్టలు, ఇక్కడ ఊరపిచ్చుకలు ఉన్నాయి. చూడండి ఎట్లా తింటుంది. ఆల్రెడీ పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దామని అనుకుంటున్నా. ఇక ఈ పక్షులు చాలా వస్తాయి వచ్చుడు, కానీ అది నేను స్టార్ట్ చేసుకుని వచ్చేసరికి ఉన్న వాటిని చూపించాల్సి వస్తుంది కదా. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ పూరి చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసి తర్వాత ఇక పూరి చేద్దాం. ఇక ఏం లేదు, ఆలు, క్యారెట్, టమాటా ఉన్నాయి, పచ్చి బఠానీ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒలవడానికి టైం లేదు. చాలా అర్జెంటు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. మార్నింగ్ అసలు టైమే వీలైతలేదు. ఆయిల్ వేసి తర్వాత ఆవాలు వేసిన, ఇక పెసరపప్పు. దీనికి ఒకటి వెనుకొకటి ఫ్రై అయిన తర్వాత వేయాల్సిన అవసరం లేదు. అలా వేసినామంటే అవే ఫ్రై అవుతూ ఉంటాయి అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు మీరు, నేనైతే వేయకుండా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక ఇంట్లో మనం కొబ్బరి పాలు మిక్సీ జార్లో వేసి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు కర్రీకి. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ఉన్న కొన్ని స్పైసెస్ కలిసి ఇలాచి, లవంగాలు, సాజీరా అవన్నీ కలిపి కూడా మిక్సీ జార్లో వేసుకొని వేసుకోవచ్చు. ఇదేంటిది ఇంకోటి గసగసాలు అంటారు కదా, ఆ గసగసాలు కూడా కలిపి వేసుకుంటే అది వేరే రకం ఉంటుంది. కొంచెం కారకారంగా స్పైసీగా అదొక నమూనా ఉంటుంది, ఇది ఒక నమూనా ఉంటుంది. ఇక ఇప్పుడు కూరగాయ ముక్కలే మనకు ఫ్రై కావాలి కాబట్టి ఏం చేయొద్దు, మంట తక్కువ మీద పెట్టి మూత పెట్టి ఉంచితే అవి అవుతూ ఉంటాయి. చూడండి పసుపు వేద్దాం. అయితే దీంట్లో పసుపు ఎక్కువ ఉండాలి, కొంచెం పచ్చగానే ఉంటుంది కర్రీ. తర్వాత మిరప్పొడి చాలా తక్కువ వేయాలి. వేస్తే ఒకవేళ దీనిలో మిరప్పొడి వేస్తే కలర్ వేరే అవుతుంది, అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పచ్చిమిర్చి కారం కూడా ఉండేవి కదా, అట్లాంటప్పుడు సప్పసప్పగా అవుతుంది. చూసుకొని కొంచెం అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఇక కొత్తిమీర, పుదీనా కూడా ఇక్కడ రెడీగా ఉంది, ఉడికేటప్పుడు వేద్దాం. అయితే దీనిలో మనం శనగపిండి వేస్తలేము, అందుకని నేను పప్పులు యాడ్ చేసిన కొన్ని. ఆలు నూనెలో ఫ్రై అవుతూ ఉంటే మంచిగా మగ్గిపోయి మనం కొన్ని వాటర్ యాడ్ చేసినప్పుడు చిక్కగా మారుతుంది కర్రీ, అందుకని ఆలు ఇట్లా నూనెలో ఫ్రై కానిద్దాం. ఇక మూత పెడదాం అంతే. ఇటు సైడ్ పూరీకి తయారు చేసుకుందాం. పెరుగు తోడైంది, అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసిన, అయితే మర్చిపోయిన చూయించుడు. ఇక వాటర్ వేసి ఇక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసినాం, ఫైనల్గా అది వేస్తా. ఇక ఇప్పుడు మూత పెడదాం, ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కకు మనం పూరి వేసుకోవడానికి ముక్కుడు పెట్టిన చేద్దాం. చూడండి పూరి అవుతుంది, అటు కర్రీ ఉడుకుతుంది. ఇక పాలు ఇప్పుడే తెచ్చిండ్రు, మళ్ళీ పెట్టిన. అయితే పాలు మనం డస్ట్బిన్ ఒకటి కొత్తది కొనుకొచ్చి పాల కోసం అని కట్టినాం కదా బాక్స్ లాగా, అందులోకి వెళ్ళి కూడా 2 ప్యాకెట్లు తీసి బయట పడేసి నెయ్యాలి. ఇక అట్లా చేస్తుంది, మరి ఏందో ఏమో అర్థమవుతలేదు. పిల్లి కోత ఏది అర్థమవుతలేదు. సరే పూరి అవుతుంది, పూరి కాగానే ఇక అది రెడీ అవుతుండ్రు, ఆ లోపల ఇవి చేస్తే ఇక బ్రేక్ఫాస్ట్ చేసి. ఇప్పుడు చట్నీలు పెట్టే సీజన్ వచ్చింది కదా, ఈరోజు అమ్మ చట్నీ పెడతారట, మరి అక్కడికి పోవాలి. ఇవన్నీ ఉన్నాయి పనులు. అయితే నిన్న ఉప్మా ఈ మధ్య చాలాసార్లు చేసిన, ఇక అందుకని పూరి చేసిన. ఒక్కొక్కసారి మనం సేమియా చేద్దాం అనుకుంటే సేమియా లేదు, అట్లా మళ్ళీ ఉప్మా ఎందుకు అన్నట్టుగా పూరి చేస్తున్నా. మరి మన పనులు ఇట్లా కొనసాగుతాయి.
అయితే కొందరికి ఆలు ఇష్టం ఉండదు తినుడు, ఇక అట్లా అందరికీ అన్నీ ఇష్టం ఉండవు కదా, అట్లాంటప్పుడు క్యారెట్ ముక్కలు ఎక్కువ వేస్తా ఆలు ఇష్టం లేకపోతే. వారికి క్యారెట్ టమాటా, నాకు ఆలు. ఆలు పడది కొందరికి, అట్లా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తినుడే. ఇవ్వండి క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఇట్లా వేస్తా. తీసుకో. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం మరి. ఇంకా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈరోజైతే పూజ తొందరగా కంప్లీట్ అయింది. స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కొంచెం స్పెషల్ పూజ ఉంటుంది. ఈరోజైతే తొందరగా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చడి పెట్టి వస్తా. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం. ఇక పగలైతే కొంచెం లేట్ అయింది వచ్చేసరికి, నేనేం షూట్ చేయలే. ఇక ఇప్పుడు నైట్లో మళ్ళీ పాలు తోడేయడానికి వేడి చేసిన, ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నా, ఇక రైస్ పెట్టినా. ఇది మరి ఈరోజు మరి మన వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇక డే అంతా ఫుల్ బిజీగా ఉంటుంది. 1 గంట 2 గంటలు మనం వేరే పని మీద వచ్చినామంటే వచ్చిన తర్వాత తొందరగా వంట వేసుకోవడం, లంచ్ చేసిన తర్వాత పగల టైంలో కొంతసేపు రెస్ట్ తీసుకోవడం ఇట్లనే అయింది. ఇక ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మరి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం.